డార్లింగ్. వాట్? బన్నీ, బన్నీ, పూజ, बने। जी साहब। सिक्योरिटी बोलिए। मैं विला नंबर 9 से बात कर रहा हूँ। हाँ साहब। मेरे बेटा रात से घर पे नहीं है, आपने देख। सिद्धू, बन्नी, 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 ఏమైంది నాన్న? నానమ్మ ఆకలి. అయ్యో, అమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను. ఏం మాట్లాడతావురా? అమ్మా అది బన్నీ గురించా? వాట్? బన్నీ? వాడు నా దగ్గరే ఉన్నాడు. బన్నీ నీ దగ్గరా? అది చెప్పడానికి కాదు ఇప్పుడు నీకు ఫోన్ చేసింది. వాడిక నా దగ్గరే ఉంటాడని చెప్పడానికి ఫోన్ చేశాను. అమ్మా. హలో అత్తమ్మా. పూజ ఏమంది? పెట్టేశారు. రిలాక్స్ పూజ, వాడు అమ్మ దగ్గర ఉన్నాడు కదా. ओ उसके नानी के पास ही है। अच्छा हुआ अम्मा। चलो ठीक है भाई, चलो। థ్యాంక్ యూ అండి. इट्स ओके, नो प्रॉब्लम। चलो भाई, चलो। పదండి బన్నీ దగ్గరికి వెళ్దాం. బాబోయ్, పసిపిల్లవాడు అర్ధరాత్రి 2 కిలోమీటర్లు. బాబోయ్, తలుచుకుంటేనే అదే సిద్ధు లేకపోయి ఉంటే. ఏంటండి ఏం మాట్లాడరు? ఏం ఆలోచిస్తున్నారు? అదే ఆలోచిస్తున్నా, అసలు వీడెందుకు ఇలా తయారయ్యాడా అని. మళ్ళీ వాడినే. నిన్న కూడా మీరు వాడిని అనవసరంగా మెల్లిగా చెప్పచ్చు కదా. మీరంటేనే వాడు వణికిపోతున్నాడు. వాట్? ఏం నువ్వు మాట్లాడుతుంది? అంతా నువ్వే చేసావు. వాడు నా మాట వినాలంటే డాడీ చెప్పాడని, వాడు వినకపోతే డాడీని పిలవనా అని నన్ను భూతంలో ప్రాజెక్ట్ చేసింది నువ్వు. నేనా? మీరు పిల్లలతో స్వీట్గా ఉంటే నేనెందుకు అలా అంటాను? పూజ, పూజ లీజన్. ఇప్పుడు మనం ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటి? అయినా నువ్వు నేను మన ఇద్దరం వాడిని ప్యాంపర్ చేస్తే అసలు వాడికి పేరెంట్స్ అంటే భయం ఉంటుందా చెప్పు? భయమా? అసలు పిల్లలకి పేరెంట్స్ అంటే ఎందుకు భయం ఉండాలండి? అది వదిలేయండి. వాడు ఈరోజు పారిపోయింది మాత్రం మీకు భయపడే కాదంటారా? వాడంటే నాకు ఇష్టం లేనట్టు బ్లేమ్ చేస్తావేంటి నువ్వు? అది నాకు కాదండి, వాడికి అర్థం కావాలి. అసలు మీరు కొంచెమైనా వాడితో టైం స్పెండ్ చేస్తున్నారా? వాడితో టైం స్పెండ్ చేయడమా? ఎప్పుడైనా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తే వాడు ఏం మాట్లాడుతున్నాడు నాకు ఒక్క ముక్క అర్థం కాదు. పోనీ ఓపికగా విందాం అనుకున్నా అందులో మీనింగ్ ఉండదు. మరి ఎలా భరించమంటావు వాడిని? అదే అండి టైం స్పెండ్ చేయడం అంటే. మీరు చెప్తే వాడు వినడం కాదండి. వాడేమో మీతోటి బాండింగ్ కోరుకుంటున్నారు, మీరేమో దాంట్లో కూడా మీనింగ్ వెతుకుతున్నారు. ఎనఫ్ పూజ, నువ్వు చెప్పినట్టుగా వాడితో టైం స్పెండ్ చేస్తూ నేను కూర్చోలేను. ఈ ఒక్క ఇయర్ నాకు ఎంత ఇంపార్టెంటో నీకు బాగా తెలుసు. ఈ ఒక్క సంవత్సరం నాకెంత ప్రెషర్ ఉంటుందో నీకు 1,00,000 సార్లు చెప్పాను.
1,00,000 సార్లు చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఇప్పుడు చూసారుగా ఏమైందో. అందుకే డిసైడ్ అయ్యా, లేకపోతే వాడి ఫ్యూచర్ స్పాయిల్. నేను వాడి ప్రిన్సిపల్ చెప్పినప్పటి నుండి ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్నా. కానీ ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. వాడికి బోర్డింగ్ స్కూలే బెస్ట్. బోర్డింగ్ స్కూలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? చిన్న పిల్లాడండి వాడు. ఈస్ జస్ట్ 9 years, రాకేష్. అందుకే ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలి. ఏంటండి, నేను పక్కనుంటే తప్ప వాడికి సాక్స్ కూడా వేసుకోవడం రాదండి. అలాంటిది ఒక్కడే హాస్టల్లో ఎలా ఉంటాడండి? ఒకడే అంటావేంటి? వాడి ఏజ్ గ్రూప్ పిల్లలు చాలా మంది ఉంటారు. అయినా ఈ రోజుల్లో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ బన్నీ లాంటి వాళ్ళు కాదంటావా? మరి అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ లక్షలు పోసి అక్కడ ఎందుకు జాయిన్ చేశారంటావు? లుక్ పూజ, ఒక్కొక్కరికి ఏ కారణాలున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రేమే వాళ్ళని జాయిన్ చేసేలా చేసింది. అయినా వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించారంటావా? చెప్పు. వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదండి. నా కొడుకు నాకు బాగా తెలుసు. వాడు ఉండలేడు, అంతే. ఉండలేడు, మరేం చేద్దాం? వాడు కాదు నా ప్రాబ్లం, నువ్వు. వాట్? ఎస్, నువ్వేమో జాబ్ మానేమంటే మానేవు. ఛా, యాపిల్ ఏమో ఇలా, వాడేమో అలా. ఇక నువ్వు ఏంటి రాకేష్ నువ్వు మాట్లాడేది? మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు అంకుల్ మనకి జాబ్ ఇచ్చారో తెలుసు కదా. నేనున్నాననే కదా ఆయన ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంత పెద్ద బిజినెస్ నాకు అప్పచెప్పారు. మీరేగా బిగినింగ్ లో ప్రెషర్ చేసింది జాబ్ గురించి. ఇప్పటికిప్పుడు జాబ్ మానేమంటే ఎలా? దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నా సంగతి పక్కన పెట్టండి. మీ మమ్మీని మీరు ఎలా కన్విన్స్ చేస్తారో అది ఆలోచించండి. మీ పిల్లాడు మీ ఇష్టం. అమ్మా, అది కాదమ్మా, పన్నీకి బోర్డింగ్ స్కూలే బెటర్ అని. నిన్ను చిన్నప్పుడే అక్కడేస్తే ఇప్పుడు ఈ మాట అనకపోయేవాడివిరా. ఇద్దరిని పెంచడానికే నానా అవస్థలో పడుతున్నామంటారేంట్రా? మరి ఆ రోజుల్లో నేను మీ 5గురిని పెంచి పెద్ద చేయలేదా? ఇప్పుడు మీరంతా పెద్ద ఉద్యోగాలు చేయట్లేదా? రేయ్, మీ నాన్న చనిపోయినప్పుడు నీకు 5 ఏళ్లరా. అక్క, నువ్వు చూస్తున్నావుగా, నిన్న రాత్రి మేము ఇంట్లో ఉండగానే వాడు ఏం చేశాడో. వాడికి ఏదైనా జరగరాంది జరిగితే వాడు ఇంట్లో ఏం చేస్తున్నాడో నన్ను భయపడుతూ మేము ఆఫీస్లో వర్క్ చేయలేం. పోన్లేరా, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నెక్స్ట్ ఇయరా? నన్ను లేదక్క, ఏం చేసినా వాడి కోసమే. వాడికో స్పెషల్ కేరింగ్, స్పెషల్ అటెన్షన్ కావాలి. నువ్వేమంటావు మా పూజ? నాకు ఇష్టం లేదు, కానీ మీ బ్రదర్ చెప్పే మాటలు వింటుంటే నేను కన్విన్స్ అవుతున్నాను. ఎవ్రీ సాటర్డే డ్రాప్ చేసి మండే తీసుకెళ్తారంట. ఇష్టం.